అంతా నీ భ్రమ లేదా నువ్వు వాడుతున్న డ్రామా. పెళ్లిని ఆపడానికి నిజాయితీగా ప్రయత్నించావని ఆగుతుంది. ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎందుకు? ఇటువంటి డ్రామాలకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉండదు, దైవం సపోర్టు ఉండదు. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయకు. ఇంకా ఏం చూస్తున్నావు? మళ్ళీ అడవిలోకి వెళ్ళి వెతుకుదామా? ఇందాక లేనివి ఇప్పుడు మాయమై వస్తాయా? వచ్చి కూర్చో. యా హలో సార్. హాయ్ సార్. హాయ్. కూర్చోండి. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ సార్. ఏంటి సార్ ప్రాబ్లం? హ్యావ్ ఎ లుక్. ఏ గుడికి సంబంధించినవి? ఒక్క గుడిది కాదు, 6 గుళ్ళకు సంబంధించినవి. ఏ రోజు ఏ గుడి నుంచి ఏ సమయంలో ఏ ఆర్నమెంట్ మిస్ అయిందో డీటెయిల్స్ అన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. వీలైనంత తొందరగా వీటిని సేకరించాలని మేము గవర్నమెంట్ను కోరగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఈ కేసును అప్పజెప్పకుండా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా మిమ్మల్ని నియమించారు. అవి ఎవరు దొంగిలించారు? గుడి దగ్గర ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్లో కూడా కనిపించకుండా దొంగతనం చేశారు. టెక్నికల్గా కెమెరాలు పనిచేయకుండా చేశారు. ఎవరి చేతుల్లోకి చేరుకున్నాయో తెలియడం లేదు. వీలైనంత తొందరగా ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఈ విషయాలు భక్తులకు అస్సలు తెలియకూడదు. తెలిస్తే గోలగోల అయిపోతుంది. వెరీ వెరీ సీక్రెట్గా ఆపరేషన్ జరగాలి. భక్తులకు తెలిస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. వీలైనంత తొందరగా దోషుల్ని పట్టుకుంటాను. ఓకే సార్. ఎంక్వైరీ ఎప్పుడు మొదలు పెడతారు? ఆల్రెడీ నా ఎంక్వైరీ స్టార్ట్ అయిపోయింది సార్. మాయ నిజస్వరూపం బయట పెడతాను, అడవిలో అమ్మవారికి సంబంధించిన ఆభరణాలు చూపిస్తాను అని చెప్పి తీసుకుని వెళ్ళింది కదా, అక్కడ ఉన్నాయా? అవని చెప్పినవన్నీ నిజాలేనా? అవని చెప్పినవన్నీ అబద్ధాలే అమ్మా. అక్కడ ఆభరణాలేమీ కనిపించలేదు. అమ్మా అవని, ఇప్పటికే నీ మీద లేనిపోని నిందలు పడుతున్నాయి. ఉన్నవి సరిపోలేదా? ఇంకా ఎందుకు నువ్వు అందరికీ దూరం అయిపోతున్నావు? దూరం కావడానికి కాదు నా తాపత్రయం, దగ్గర కావడానికి. అబద్ధాలు ఆడడం కాదు, నిజాలు బయట పెట్టడం నా ఉద్దేశం. నాకు ఎదురవుతున్న పరీక్షలు నన్ను మీ అందరి ముందు దోషిని చేసి నిలబెడుతున్నాయి. చిచ్చి, నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. కథల మీద కథలు, ఇంకెన్ని కట్టుకథలు చెప్తావు? ఇంకెంత దిగజారిపోతావు? సిగ్గనిపించడం లేదా నీకు? దొంగతనం చేస్తున్నానా? తప్పుడు పని చేస్తున్నానా? నేనెందుకు సిగ్గుపడాలి? నువ్వు మారావు, ఈ జన్మకి మారావు. తప్పుల మీద తప్పులు చేస్తూ ఇలాగే బ్రతికేస్తావు. అవని అంటే ఆణిముత్యం, అవని అంటే ఆదర్శం, అవని అంటే ఓర్పు నేర్పు అంటూ నీ గురించి గతంలో చెప్పుకున్నవన్నీ నాటకం బోటకం. అసలు నువ్వు పుట్టడమే ఈ భూమికి భారం. ఈ భూదేవి మీలాంటి సర్పాలను తనలో కలిపేయకుండా ఇంకా మిమ్మల్ని సహించి క్షమించి వదిలేస్తుంది చూడండి. అది మీ అదృష్టం. మీలాంటి వాళ్లతో మాటలు అనిపించుకోవడం నా దురదృష్టం. కోసే మాటకారి, ఇంకా ఆపవే. నిన్నంగా నా చివ్వేషాలు. తప్పు నీ వైపు పెట్టుకుని ఎలా సమర్థించుకోగలుగుతున్నావు? మా కుటుంబానికి నువ్వు చేసిన మోసం ద్రోహం సరిపోవా? మా కుటుంబంలో చేరిపోవాలని ఇంకా ఎందుకు తాపత్రయపడుతున్నావు? ఈ బ్రతుకు కూడా మమ్మల్ని బ్రతకనివ్వా? ప్రతిసారి మాయ విషయంలో అబద్ధాలు చెప్తున్నావు.
మాయని చెడ్డదానిగా నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నావు. పెళ్లిని ఆపడానికి కుట్రలు చేస్తున్నావు. ఇంకా ఇవన్నీ మానుకో. మాయ గురించి నువ్వు ఎటువంటి నిజాలు బయట పెట్టలేకపోయావు. ఇంక నీ మెడలోని మాంగళ్యాన్ని అడ్డుపెట్టుకొని మమ్మల్ని బెదిరించడం మానే. పెళ్లికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఆ మాయ ఎలాంటిదో నిరూపిస్తాను. నిరూపించలేకపోతే? నిరూపిస్తాను అని అంటున్నాను కదా. నిరూపించలేకపోతే ఆ తర్వాత ఏంటి అని అడుగుతున్నాను. 15వ తారీఖున పెళ్లి. ఆ లోపు నువ్వు నిరూపించలేకపోతే ఏం చేస్తావు? ఈ గొడవలు ఇంకెంతకాలం, ఈ బాధలు ఇంకెంతకాలం? అందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. ఇదిగే, ప్రతి సీరియల్కి ప్రతి సినిమాకి ఒక ముగింపు కావాలి కదా. అది ఎలా, ఎప్పుడు? పెళ్లికి ముందు నువ్వు మాయ గురించి నిరూపించలేకపోతే ఏం చేస్తావో చెప్పు. సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోవడం పద్ధతి కాదమ్మా. జవాబు చెప్పలేని నీకు శబదాలెందుకే? నీ మౌనానికి అర్థమేంటి? తాళి నడ్డం పెట్టుకొని ఇంకా ఇంకా మాకు నరకం చూపించాలనుకుంటున్నావా? ఆ తాళి నిన్ను ఎగతాళి చేసే రోజు దగ్గరలోనే ఉంది. ఇక మీదట అది తాళవదు, కేవలం ఒక తాడవుతుంది. ఇది నా ఊపిరి, ఇది నా గుండె చప్పుడు, ఇది నా ప్రాణం, ఇది నా సర్వస్వం. దీనికోసమే ఇంతకాలంగా నా మానసిక సంఘర్షణ, దీనికోసమే ఇంతకాలంగా నా యుద్ధం. ఇదే నన్ను గెలిపిస్తుంది అని నా నమ్మకం. ఇదే నన్ను తిరిగి మీ అందరి ముందు గౌరవంగా నిలబెడుతుందని నా ఆశ. ఒకవేళ గడువులోగా అలా జరగని క్షణాన ఈ తాళిని